తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో సింపుల్గా చూసేద్దాం. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 4 చెంచాల నూనె పోసుకొని ఎక్కువ వెల్లుల్లి, శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. అలాగే ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఎండుమిర్చి, గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని వేపుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. తోటకూర ఫ్రై అంటే ఇలాగే చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. చెట్లకి అప్పటికప్పుడు కోసుకొచ్చింది అయితే ఇంకా సూపర్ ఉంటుంది. ఇలా గుప్పెడు కరివేపాకు అయితే వేసుకోండి. ఇవన్నీ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు తోటకూర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, బాగా సన్నగా అంటే సన్నగా కాడలతో సహా కట్ చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది, చూడడానికి కూడా లుకింగ్ చాలా బాగుంటుంది. పసుపు ఉప్పు కూడా వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, సన్నగా తరగడం వల్ల భలే ఉంటుంది. అసలు కలిపేటప్పుడు కూడా భలే మజా వస్తుంది. కావాలంటే మీరు ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నచ్చితే కనుక ఒక వీడియోకి లైక్ ఇవ్వండి. 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా మూత తీసి చూసారా, ఆ వాటర్తో భలే మగ్గిపోతుంది. మనం ఏ వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. ఈ ఎండుమిర్చితోటి మన కారం సరిపోద్ది. కొత్తిమీర, కరివేపాకు మళ్ళీ కొంచెం కట్ చేసి వేసుకోవాలన్నమాట. బాగా మగ్గిపోయిన తర్వాత దింపే ముందు చూడండి, మనకి ఆ వాటర్ తోటి మంచిగా మగ్గిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. ఇంకా మీ దగ్గర గానుగ నూనె దొరికితే అది వేసుకోండి, ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే మన తోటకూర రెడీ అయిపోయింది. తోటకూర ఫ్రై ఇలా చేసి వేడి వేడి అన్నం తిన్నారంటే సూపర్ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.